జపాన్ టోక్యోలో మూడో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో టోక్యోలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తున్నారు. టోక్యో గవర్నర్తో ఇవాళ మర్యాదపూర్వ సమావేశం అనంతరం ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. టయోటో, తోసిబా, ఐసిస్, ఎన్టీటీ తదితర కంపెనీలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించనున్నారు. జపాన్ టోక్యోలో మూడో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. జపాన్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుంది. ఈ రోజు మంత్రి శ్రీధర్బాబు, పరిశ్రమ మంత్రి శ్రీధర్బాబు జాయిన్ కాబోతున్నారు వారితో పాటు ఆ బృందంలో. అయితే మెయిన్ గా ఇప్పటికే ఒక కీలక ఒప్పందం అయితే ఈ టూర్ లో మాత్రం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒసాకాలో జరుగుతున్నటువంటి ఇండస్ట్రియల్ ఎక్స్పోలో ప్రధానంగా పెట్టుబడులే ఆకర్షణ లక్ష్యంగా తెలంగాణ బృందం అయితే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం పర్యటిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న కీలక ఒప్పందం చేస్తుంది. దాదాపు 1000 కోట్లతోటి ఇటు టోక్యోలోని అయితే పెద్ద కంపెనీగా ఉన్నటువంటి మారుబోయిన కంపెనీ 1000 కోట్లతో ఇక్కడ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీనికి సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీలో దాదాపు 600 ఎకరాల్లో లేదా మారుబోయిన ఈ నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు అందించారు. అయితే ఈ సమక్షంలో సీఎం సమక్షంలో ఇరు రాష్ట్ర అక్కడి జపాన్ కు సంబంధించి ఇక్కడ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య ఎంఓయూ కుదిరింది. అది ఎంఓయూ చేసుకున్నారు. దీని ద్వారా ఈ 1000 కోట్ల పెట్టుబడి ద్వారా దాదాపు భవిష్యత్తులో 5000 కోట్ల అంటే సంపద సమకూర్చే అవకాశం ఉంది. ఆ రకమైన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి ఇటు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కంపెనీ నెలకొల్పడం ద్వారా దాదాపు 30,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో పాటుగా మారుతున్న కంపెనీ ప్రధానంగా నేడు ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్ తో పాటు ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలపైన ప్రధాన దృష్టి సారిస్తారు. ఆ రంగాల్లో ఇప్పటికి దాదాపు 65 దేశాల్లో 410 కంపెనీలు వాళ్ళు నడుస్తున్న వారిని అంటే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన దేశాల్లో ఒకటిగా ఈ కంపెనీ ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి సుముఖత వ్యక్తం చేయడం, మొదటగా 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వారికి ఇక్కడ ఉన్న అనుకూలత వివరించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సోనీ ప్రధాన కార్యాలయం ఏదైతుందో ఆ కార్యాలయం కూడా సందర్శించి అక్కడ దాన్ని పరిశీలించారు. అయితే మెయిన్ గా ఈ టూర్ ఏదైతుందో ఈ జపాన్ కు సంబంధించిన ఇండస్ట్రియల్ ఎక్స్పోలో ప్రధానంగా అక్కడ ప్రధాన నగరాలను కూడా ఆయన పరిశీలించడం, టోక్యోతో పాటుగా ఇటు హిరోషిమా అక్కడ ఉన్నటువంటి జీవనదులను మెయిన్ గా పరిశీలించనున్నారు. ఎందుకంటే ఇక్కడ మూసీ పునరుజ్జీవం అనేది మెయిన్ గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మూసీ పునరుజ్జీవం చేయాలంటే అక్కడ ఉన్న జీవనదులను వాళ్ళు ఎలా డెవలప్మెంట్ చేశారు, ప్రధానంగా టోక్యో నగరం కావచ్చు, హిరోషిమా అక్కడ కొన్ని జీవనదులు ఉన్నాయి, దాన్ని డెవలప్ చేశారు. దానికి సంబంధించి కూడా ప్రధానంగా వివరించబోతారు. నిన్న జైకాతో కూడా భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. జైకా తోటి భేటీ అవ్వడం తర్వాత జపాన్ వారు అంటే ఏదైతే కార్పొరేషన్ ఉందో జపాన్ కు సంబంధించినటువంటి కార్పొరేషన్ వారు ఇదే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వారు నుంచి ఆర్థిక రుణం తీసుకునేందుకు ప్రతిపాదనలు అయితే పొందుపరిచారు. ఎందుకంటే మెట్రో ఫేజ్ 2 మీద ప్రధానంగా దృష్టి సారించారని చెప్పవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దాదాపు 24,229 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు చేపట్టబోతున్నాయి. దానికి ఇటు జైకా నుంచి దాదాపు 40% అంటే 11,693 కోట్లు రుణం అందించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వారిని విజ్ఞప్తి చేశారు. ఇటు జపాన్ కు ఇటు తెలంగాణకు ఎప్పటి నుంచి ఏళ్ల తరబడి అనుబంధం ఉంది. హైదరాబాద్ అనేది జపాన్ వాళ్ళు ఇక్కడ సొంత స్థలంగానే భావిస్తారు కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కావచ్చు, అదేవిధంగా రుణం అందించడానికి కావచ్చు, మీకు అంటే సొంత సిటీ లాగానే మీరు భావించవచ్చు అనేది అయితే ఆయన పేర్కొన్నారు. ఒక టోక్యో నగరంగా ఇటు న్యూయార్క్ లో తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ ను
ఆ మేరకు కృషి చేస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో ఇక్కడ మూసీ పునరుజ్జీవాన్ని కూడా, ఎందుకంటే ఇటు రీజనల్ రింగ్ రోడ్డు, ఇటు అవుటర్ రింగ్ రోడ్డు మధ్యలో రీటైల్ రోడ్లు వేస్తున్నాము. ఇటు మెట్రో కనెక్టివిటీతో పాటు ఫ్యూచర్ సిటీకి ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో కనెక్టివిటీ ఇట్లాంటి అంశాలు పెట్టుకుని దానికి సంబంధించిన ఆర్థిక వనరులు సమకూర్చాలని చెప్పి రైట్ కోరిన పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.